నమస్తే అండి. నేను మీ కేకే. ప్రతి శనివారం బిఎన్కేలో మోటివేట్ స్పీచ్ ఇస్తా కదండి. ఇవాళ మోటివేట్ స్పీచ్ వచ్చేలోకి అప్గ్రేడ్ అంటారండి. మళ్ళా చేంజ్, మార్పు చెందడం. ఇదే మార్పు చెందడం. అప్గ్రేడ్ ఎందుకు అంటున్నానండి, ప్రతి వీడియోలో మీకు చెప్తాను సార్. కొత్తదనంగా ఉంటే మనం ఉత్సాహంగా వేరే నెక్స్ట్ స్టెప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సార్. ఇవాళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ సార్, ఏమీ లేదు. మనం ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాం సార్, రైల్వే స్టేషన్కి. విజయవాడ నుంచి ఏలూరు వెళ్తున్నాం, టికెట్ తీసుకున్నాం. నా నేటి ఏలూరు కాబట్టి ఆ కాన్సెప్ట్ చెప్తున్నాను అంతే సార్. రైల్వే స్టేషన్కి వెళ్ళి విజయవాడ దగ్గరికి వెళ్ళి ఏలూరుకి ఒక టికెట్ ఇమ్మన్నాం. రత్నాచల్లో ఏదో టికెట్ వచ్చింది. అది ఫస్ట్ ఏమో ప్లాట్ఫామ్ మన అవగాహన మీద 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంటుందంటే వెళ్ళిపోయాము. కానీ మైక్లో అనౌన్స్ చేశారు, ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వస్తుందండి ట్రైను అని అనౌన్స్ చేయగానే మనం వెళ్తామా లేదా అండి? మనం వెళ్ళకుండా అక్కడే ఉండిపోయాం అనుకోండి, చేంజ్ అవ్వకుండా, లేదు నేను చేంజ్ అవ్వను ఇక్కడే ఉంటానంటే ట్రైన్ వెళ్ళిపోద్దండి. ట్రైన్ వెళ్ళిపోద్ది. అందుకనే ఇప్పుడు మనం చేంజ్ అవ్వాలి. అది ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వస్తుంది అన్నారు కదండి, అదే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి 2కి వెళ్ళాం అనుకో, ట్రైన్ అందుకుంటాం, ట్రైన్ ఎక్కుతాం, ఏలూరు వెళ్ళిపోతాం. చూసారా సార్? చేంజ్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు మన లైఫ్ లో కూడా చేంజ్ అవుతా ఉండాలి కదండి. ఒకదాని మీదే ఉండిపోతే, చేంజ్ అవ్వకపోతే మన లైఫ్ అక్కడే ఉండిపోతుంది సార్. ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఆ కంపెనీని బ్లేమ్ చేయట్లేదు. కొడాక్ అనేది ఒక పెద్ద కంపెనీ అండి. నాకు తెలిసి ఇండియాలోనే పెద్ద సంస్థ. ఫోటో కెమెరా ఉంటుంది కదా సార్, దాంట్లో రీల్స్ ఉంటాయి. అవి కనిపెట్టింది, స్టార్ట్ చేసింది కొడాక్ కంపెనీ నుంచి అండి. కానీ ఇప్పుడు ఎక్కడండి మెయిన్ ఎందుకు డ్రాబ్యాక్ అయింది? వాళ్ళు అప్గ్రేడ్ అవ్వకపోవడం మెయిన్. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్స్కి ఏంటంటే కొత్తదనం కోరుకుంటారు, వాళ్ళు అప్గ్రేడ్ అవ్వకపోవడం వల్ల అలాగా డ్రాబ్యాక్ అయిపోయారండి మెయిన్. ఇంకోటి అండి, కొడాక్ ఒకటి సార్, ఇంకోటి నోకియా సూపర్ కంపెనీ సార్. అది ఎందుకు? అది స్ట్రాంగెస్ట్ ఫోను, మన కమోడ్ లాగా ఎక్కి తొక్కితే ఏమో పగలదు, అది ఇదని అంత హైప్ ఉండేది సార్. కానీ ఏమైంది అంటే అప్కమింగ్ జనరేషన్స్కి దానికి సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వకపోవడం వల్ల అది సేల్స్ అనేది డౌన్ అయిపోయినాయండి ఇప్పుడు నోకియా. అదే కనుక అది అప్గ్రేడ్ అయిపోతే ఇప్పుడు యాపిల్ ఇవన్నీ ఎందుకు సార్? యాపిల్ ఫోన్ ఎందుకు అందరు ఇంట్రెస్ట్గా తీసుకుంటారు? మెయిన్ అదేంటంటే కొత్తదనం. ఏదో సిరీస్ అంటారు, ఏం లేదు సార్. ఒక ఫోన్ని ఒక రకంగా మోల్డ్ చేసేసి దానికి ఒక కొత్త సాఫ్ట్వేర్ పెట్టేసేసి అదే ఆ జనరేషన్ రిలేటెడ్గా, అది నోకియా అనే సంస్థ. కానీ సూపర్ క్వాలిటీ సార్ నోకియా. కానీ అప్గ్రేడ్ అవ్వకపోవడం వల్ల సేల్స్ అనేది డౌన్ అయిపోయింది. ఈ యాపిల్ ఫోన్లు ఇవన్నీ ఏంటంటే అప్గ్రేడ్ అవ్వడానికి కారణం, సేల్స్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం కారణం చేంజ్. ఇదే సార్, చేంజ్ అవ్వకపోతే మనం ఏం చేయలేము సార్. ఇప్పుడు నా సంస్థ ఉంది సార్, నేను చేంజ్ అవుతా ఉన్నా, దీంట్లో సేల్స్ తక్కువగా ఉంది, వేరే సేల్స్ ఏంటి, ఓరియంట్ సేల్ పెరిగింది, ట్యాబ్స్ వచ్చినాయి, అలా చేసుకుంటూ వెళ్తే పీక్స్ లోకి వెళ్తాను సార్. సార్ ఇంకో నాకు మంచి ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది సార్. మీకు గొంగళి పురుగు ఐడియా ఉంది కదా సార్? గొంగళి పురుగు అదేంటంటే చూడడానికి చివరిగా ఉంటుంది కదా సార్. అది ఎవరు ఇష్టపడరు, దాని జీవితకాలం అలా ఉండదు కదా సార్. అదేం చేసింది, దానికి గూడు కట్టుకొని, దానికి ఎంతో కష్టపడి సార్ గూడు కట్టేసుకొని గాలి రాకుండా ఉక్కిరి పిక్కిరి అయిపోయి దాని స్కిన్ కూడా పీల్ ఆఫ్ అయిపోతుంది సార్. అయిపోయిన తర్వాత ఒక చీకటి గదిలోకి వెళ్ళిపోయి గుప్పుగా చేసుకొని గూడు కట్టేసుకొని కొన్ని రోజులకి ఆ గూడు విరుచుకొని పైకి రావడానికి ఒక బటర్ఫ్లైలా వస్తుంది సార్ బయటికి. అంటే గొంగళపుడిని లైక్ చేయని వాళ్ళు బటర్ఫ్లైని ఎందుకు లైక్ చేస్తున్నారు సార్? అదేం చేసింది, ఈ లైఫ్ ఆఫ్ టైం స్పాన్ లో అప్గ్రేడ్ అయిపోయింది. ఇలా ఉంటే నచ్చదు కాబట్టి ఇలా పెరుగుకుంటూ వెళ్ళాం సార్. ఏం లేదు, ఇప్పుడు గొంగళపూడిలా ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా గొంగళపూడి లాగే అలా ఉండిపోతారు సార్. అదే బటర్ఫ్లైలో అయ్యారనుకోండి సార్, స్పాన్ అంటే లోకం అంతా లైక్ చేస్తుంది. గొంగళపూడి ఎందుకు లైక్ చేయట్లా? మెయిన్ ఏంటంటే అదేంటంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉండిపోతుంది. మనం ఏంటంటే అప్గ్రేడ్ కోరుకున్నాం అనుకోండి సార్, బటర్ఫ్లై లాగా అందరూ లైక్ చేస్తారు సార్ 100%. నేను చెప్పేది ఒకటే సార్, ఫస్ట్ నుంచి చెప్తున్నా, రోజు డే స్టార్ట్ అయ్యే ముందు ఇవాళ ఏం నేర్చుకున్నాం,
ఇది ఎలాగా మన వ్యాపారంలో డెవలప్ అవ్వాలి అది నేర్చుకోండి సార్. ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్ సార్. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఫస్ట్ నా వీడియోస్ చూసుంటే నేను స్టార్టింగ్ ఓన్లీ పైపులు సార్. పైపుల్లో వాస్తవంగా నాకు గైడెన్స్ ఇచ్చింది మీకు నమ్మరు సార్. సార్ దీంట్లో సేల్ తక్కువ ఉంటది అంటే మనం ప్రతి ఓళ్ళు సబ్జెక్ట్ వినాలి సార్. స్టార్టింగ్ లో చెప్పారు ఆయన, నథింగ్ బట్ ఎవరో కాదు సార్, మా కంప్యూటర్ ఆపరేటర్ రవి గారు చెప్పారు సబ్జెక్ట్. సార్ ఇది ఈ సేల్ ఉంటే ఈ పైపుల మీద మనం సర్వే అవ్వలేము, శ్రీలలిత ఇబ్బందిలో ఉంటది అనగానే నాకు అప్పుడు అనిపించింది, ఆహా ఇది సేల్ డౌన్ లో ఉంటది, దీన్ని అప్గ్రేడ్ ఎలా చేయాలి. చెప్పడానికి జైన్ సిఎండ్ఎఫ్ కృష్ణా జిల్లా అనే గొప్పగా చెప్పుకున్నాం, కానీ దానికి తగ్గట్టుగా సేల్ అనేది లేదు సార్. అప్పుడు ఒక్కోటి అడాప్ట్ చేసుకున్నాం, ఇంకా వేరేది ఏం చేసుకుంటే అప్పుడు మాకు వచ్చింది సార్ థాట్ ఓరియన్ సిరామిక్ సిఎండ్ఎఫ్. దాన్ని బట్టే ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను సార్. అంటే నేను అక్కడే పైపుల దగ్గర ఉన్నాను అనుకోండి సార్, శ్రీలలిత అనేది ఇంత పీక్స్ లోకి వెళ్ళదు. ఒక చిన్న గదిలో స్టార్ట్ అయినా ఒక నిమిషం సార్, కంటిన్యూ చేయి సార్. 2 years అవుతుందా మన ఫారం పెట్టి? అప్రాక్సిమేట్లీగా 3 years ఫారం. మాకు చెప్పాలంటే చిన్న గదిలో స్టార్ట్ చేశాను సార్. ఓ చోట ఇంత పీక్స్ లెవెల్, ఒకసారి గోడను చూపినాను, ఇంత పీక్స్ లెవెల్ అటు వెళ్ళినా అటు కూడా చూపి, ఇంత పీక్స్ లెవెల్ ఒక్క రోజులో అవ్వలేదు సార్. అంటే 3 years మాకు టైం స్పాన్ పట్టింది. అంటే దేనివల్ల? అప్గ్రేడ్ అవడం వల్ల. నేను చెప్పేది ఒకటే సార్, అందరూ కూడా మీకు ఆలోచించండి సార్, మనం ఎలా చేస్తే డెవలప్ అవుతాము అని చూసుకొని చేస్తే కనుక సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్ సార్. ఇప్పుడు శ్రీలలిత అనేది టర్న్ ఓవర్ ఇంత పీక్స్ లోకి వెళ్ళిన కారణం రవి గారు ఇచ్చిన సజెషన్. సార్ మీరు అప్గ్రేడ్ అవ్వాలి అనే ఆ థాట్ అప్పుడు రావడం వల్లే శ్రీలలిత అనేది ఇంత పీక్స్ లోకి వెళ్ళడానికి ఇంకో స్టెప్ వచ్చింది. 3 years లో ఇంత స్పాన్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. మీకు మళ్ళీ చెప్తున్నా సార్, రోజుకి ఒకటి కొత్తది నేర్చుకోండి సార్, అప్గ్రేడ్ అవ్వండి. సేల్స్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయ్యింది సార్. థ్యాంక్ యూ సార్. నేను మీ కేకే.